ఓం శాంతి. ఈరోజు మురళి 5/8/2025. मीठे बच्चे, बाप आए इस वेश्यालय को शिवालय बनाने। तुम्हारा कर्तव्य है वेश्याओं को भी ईश्वरीय संदेश दे, उनका भी कल्याण करना। మాత్రమైన పిల్లలారా, బాబా వచ్చారు ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా తయారు చేయటానికి. మీ యొక్క కర్తవ్యం ఉంది వేశ్యలకు కూడా ఈశ్వరీయ సందేశం ఇచ్చి వారి కళ్యాణం కూడా చేయాలి. ప్రశ్న: कौन से बच्चे अपना बहुत बड़ा नुकसान करते हैं? ये పిల్లలు తమకు తాము చాలా నష్టం కలిగించుకుంటారు. जो किसी भी कारण से मुरली पढ़ाई मिस करते हैं वो अपना बहुत बड़ा नुकसान करते हैं. ఎవరైతే ఏ కారణముగానైనా చదువు మురళి మిస్ చేస్తారో వారు తమకు తాము చాలా నష్టాన్ని కలిగించుకుంటారు. कई बच्चे तो आपस में रूठ जाने के कारण क्लास में ही नहीं आते. కొంతమంది పిల్లలైతే పరస్పరంలో అలిగిన కారణంగా క్లాసులోనే రారు. कोई बहाना बनाकर घर में ही सो जाते हैं. ఏదో ఒక కారణాలు తయారు చేసి సాకులు చెప్పి ఇంట్లోనే నిద్రపోతూ ఉంటారు. इससे वे अपना ही नुकसान करते. దీనివల్ల వారికి వారి నష్టం కలిగించుకుంటారు. क्योंकि बाबा तो रोज कोई ना कोई नई युक्तियां बताते रहते, सुनेंगे नहीं तो अमल में कैसे लाएंगे. ఎందుకంటే బాబా అయితే రోజు ఏదో ఒక కొత్త యుక్తులు చెప్తూ ఉంటారు. అవి వినకపోతే అమలులోకి ఎలా తీసుకురాగలము? మురళికి వస్తే కదా కొత్త కొత్త యుక్తులు వింటాము, వాటిని అమల్లో పెట్టగలం మనము. ओम शांति. मीठे मीठे रूहानी बच्चे तो जानते हैं कि अब हम विश्व के मालिक बनने के लिए पुरुषार्थ कर रहे हैं. बल माया भी भुला देती है, कोई को तो सारा दिन भुला देती है, कभी याद ही नहीं करते जो खुशी भी हो. భద్రాతి మంత్రమైన ఆత్మిక పిల్లలకైతే ఇది తెలుసు. ఇప్పుడు మనం విశ్వానికి మాలికులుగా అవటానికి పురుషార్థం చేస్తున్నాము. భలే మాయ మరిపించేస్తూ ఉంటుంది, రోజంతా మర్చిపోతారు కొంతమంది. అసలు ఎప్పుడు బాబా జ్ఞాపకం రారు. మురళి విన్నప్పుడు కొంతమందికి మరి బయటకు వెళ్ళాక మళ్ళీ వచ్చే వరకు జ్ఞాపకం రారు. కొంతమంది మురళికి రారు, ఇంకెంత బాబా జ్ఞాపకం చేస్తారు. దానివల్ల ఖుషి కూడా ఉండదు. हमको भगवान पढ़ाते भी भूल जाने के कारण फिर कोई सर्विस नहीं कर सकते. భగవంతుడు మాకు చదివిస్తున్న చదువు అనేది ఉండదు, బుద్ధులు అది మర్చిపోవటం వలన ఎవరికి 2 పాయింట్లు చెప్పి బాబా పిల్లలుగా చేద్దామని కూడా సర్వీస్ చేయలేరు వాళ్ళు. रात को बाबा ने समझाया अधम ते अधम जो वेश्या है उनकी सर्विस करनी चाहिए. अदनाति अदमलैन वेश्यలకు కూడా सर्विस చేయాలి మీరు. वेश्याओं के लिए तुम ऐलान करो कि तुम बाप के उस ज्ञान को धारण करने से स्वर्ग के विश्व की महारानी बन सकती हो, सावकारिणी बन सकती हो. వేశ్యలకు ఏర్పాటు చేయండి, మీరు బాబా ఇచ్చే జ్ఞానం ధారణ చేసుకోవటం వల్ల స్వర్గ మహారాణి కాగలరు. మీరు ధనవంతులు కాలేని పదవి మీరు పొందగలరు, వాళ్ళు పొందలేని పదవి. బాబా ఇచ్చే జ్ఞానం ధారణ చేసుకుంటే మీకు అవకాశం ఇస్తున్నారు భగవంతుడు అని ఇలా వారికి అర్థమయ్యేలా అలాంటి అది సందేశం ఎలా ఇవ్వాలి, ప్రింట్ ఎలా ప్రోగ్రామ్ పెట్టాలి, లేదా ప్రింట్ మ్యాటర్ ఇవ్వాలా,
ఏర్పాటు చేయండి. जो जानते पढ़े लिखे वो प्रबंध करेंगे, उन्हें वो ज्ञान मिलेगा का तो बेचारी बहुत खुश होंगी, क्योंकि वो भी अबलाएं हैं, उनको तुम समझा सकते हो. ఎవరికైతే విషయాలు తెలుసో, చదువుకుని రాసుకునే వారు ఉన్నారు, తెలివితేటలు ఉండేవారు, వాళ్ళు ఏర్పాటు చేయొచ్చు వాళ్ళకి ఎలా జ్ఞానం ఇవ్వాలి అని. పాపం వాళ్ళు చాలా ఖుషి అవుతారు, ఎందుకంటే వారు కూడా అబలలై ఉన్నారు. युक्तियां तो बहुत ही बाप समझाते रहते हैं. बोलो तुम्हें नीच बनी యుక్తులు కూడా చాలా వినిపిస్తున్నారు బాబా మనకి. ఎలా వారికి పాయింట్స్ చెప్పాలి, చెప్పండి. మీరే ఉన్నతంగా ఉండేవారు ఒకప్పుడు, నీచాతి నీచంగా తయారయ్యారు ఇప్పుడు. तुम्हारे नाम से ही భారత్ వేశ్యాలే బనా హై, మీ పేరుతోనే భారతదేశం వేశ్యాలయమని పిలువబడుతుంది ఇప్పుడు. तुम शिवालय में जा सकती है पुरुषार्थ करने से, కానీ మీరు అర్థం చేసుకుని పురుషార్థం చేస్తే శివాలయానికి వెళ్ళగలరు. तुम अभी पैसे के लिए कितना गंदा काम करते हो, ये छोड़ो. ऐसे समझाने से वो बहुत खुश होंगे. మీరు డబ్బు కోసం ఎంత చెత్త పని చేస్తున్నారు, దీన్ని ఇప్పుడు విడిచిపెట్టండి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినట్లయితే చాలా ఖుషి అవుతారు వాళ్ళు. మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఉన్నారని. ఇంకో कोई रोक नहीं सकते, ఎవరు ఆపలేరు మీరు ఇలాంటి సేవ చేద్దాము అన్నా. ये तो अच्छी बात है ना, गरीबों का ही भगवान ऐसे के कारण बहुत गंदा काम करती है. మంచి విషయమే కదా ఇది, వారు మారితే. పేదల కోసమే ఉన్నది, భగవంతుడు పేదల కోసమే. డబ్బు కారణంగా చాలా చెత్త పని చేస్తూ ఉంటారు. ఇంకా చేసే దందా చల్తా వ్యాపారమే నడుస్తుంది. अभी बच्चे की थी हम युक्तियां निकालेंगे सर्विस वृद्धि को कैसे पाए. అయితే పిల్లలు ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా, సర్వీస్ ఇలా వృద్ధి చెందాలి. कोई बच्ची कोई ना कोई बात में रूट भी पड़ते, पढ़ाई भी छोड़ देते. కొంతమంది పిల్లలు ఏదో ఒక విషయంలో అలిగేసి చదువు కూడా వదిలేస్తూ ఉంటారు. ये नहीं समझते कि అన్ని పడి तो अपना ही नुकसान करेंगे, रूट कर बैठ जाते. మనం చదువుకోకపోతే మనకి మనమే నష్టం తెచ్చుకునే వారు అవుతాము అని అల్లికి మనకి మనమే నష్టం తెచ్చుకుంటామని తెలియదు, అర్థం కాదు, అల్లికి కూర్చునిపోతూ ఉంటారు. ఎవరికి నష్టం? చదువుకోకపోతే. ఫలాని కాయసే కాయసి ఆత్మని ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలా అనడం ఏంటి, ఇలా అనడం ఏంటి అని ఏవేవో మాట్లాడతారు రారు సెంటర్కి. హఫ్తే మే ఎక్ బార్ ముష్కిల్ ఆతే, వారానికి ఒక రోజు రావడం కూడా కష్టం. ఏవో బాబా జ్ఞానం బుద్ధిలో ఉండదు, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు. बाबा तो मुरलियों में कभी क्या राय देते रहते. मुरली सुनना तो चाहिए ना. మురళీలోనే కదా ఎప్పుడు ఇలాంటి సలహాలు మన కోసం బాబా ఇస్తూ ఉంటారు. విన్నాను కదా మురళి. क्लास में जब आएंगे तो सुनेंगे से बहुत एक आकार में बहाना बनाए सो जाएंगे. आज अच्छा आज नहीं जाते. బాబా చెప్తున్నారు సలహాలు మురళి ద్వారా ఇస్తారు. బాబా మురళి విన్నాం కదా, క్లాసులో వస్తే కదా పాయింట్స్ వింటాం మనము. చాలా మంది కారణాలతో సాకులు తయారు చేసి క్లాస్ కి రాకుండా నిద్రపోతూ ఉంటారు. ఇంట్లో మురళి వింటున్నాం అంటారు. అది స్నానాలు చేసి వింటున్నారో, నిద్రమొక్కంతో లేచి వింటున్నారో, ఏ నష్టతో వింటున్నారు. పాల వాళ్ళు వస్తారు బెల్ కొడతారు, కూరగాయల వాళ్ళు వస్తారు బెల్ కొడతారు, ఏ ఫోన్ వస్తాయి ఫోన్ మాట్లాడతారు మధ్యలో. ఏకాగ్రతగా వింటారా ఇంట్లోని? చదువు అన్న తర్వాత ఏకాగ్రతగా స్కూల్లో కూర్చొని చదువుకుంటే కదా అది. ఏవో కారణాలు చెప్తారు. అసలు ఈ రోజు వెళ్ళాను, రేపు వెళ్తాను, రేపు టైం చేసుకుంటాను ఎలా, ఇంకా ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే లూజ్ ఇచ్చారో అది లూజే ఉంటుంది. స్ట్రక్ట్ కావాలి, చదువుకోలేరు. अरे बाबा ऐसे अच्छे अच्छे पॉइंट्स सुनाते, सर्विस करेंगे तो ऊंच भी पाएंगे, तो वही पढ़ाई బాబా ఇలాంటి మంచి మంచి పాయింట్స్ వినిపిస్తుంటే మురళి వినాలి కదా, సర్వీస్ కూడా చెయ్యాలి కదా, రోజు వింటే కదా ఎవరికైనా 4 మాటలు చెప్పి బాబా పిల్లలుగా చెయ్యాలి అని ఆలోచిస్తాను.
అప్పుడు ఉన్నత పదవి కూడా పొందగలరు. ఇది చదువు. బనారస్ హిందూ यूनिवर्सिटी आदि शास्त्र बोर्ड पढ़ते, दूसरा कोई धंधा नहीं हुआ तो बस शास्त्र कंठ कर सत्संग शुरू कर देते. బనారస్ యూనివర్సిటీలో చాలా శాస్త్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా వేరే పని ఉండదు. అక్కడ నేర్పించేది అది శాస్త్రాలు కంఠస్థ పెట్టడం. ఆ తర్వాత సర్టిఫికేట్ వచ్చేసాక యూనివర్సిటీ నుండి పేద పండితులు అని కంఠస్థ పెడితే సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ వస్తే బయటకు వచ్చి ఒక సత్సంగం మొదలు పెడతారు. వాళ్ళు కథ భాష వినిపించడం మొదలు పెడతారు అన్నమాట. शादी तो कुछ है ही नहीं, లక్ష్యం ఏమీ ఉండదు అందులో. इस पढ़ाई से तो सबका बेड़ा पार होता है. కానీ ఇక్కడ వచ్చి వింటున్నాను, చదువుకుంటున్నాను, చదువు అంటే అందరి నావ తీరానికి చేరుతుంది. तो तुम बच्चों को ऐसे से अधम की सर्विस करनी, आधामों కూడా సర్వీస్ చేయాలి పిల్లలు. शाहूकार लोग जब देखेंगे यहाँ ऐसे ऐसे आते हैं तो उनके आने की दिल नहीं होगी. అభిమానేనా ధనవంతులు చూస్తారు, ఇక్కడ ఇలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని వింటున్నారా, మేము వెళ్తే అలాంటి జాగాలో మీరు వెళ్తున్నారా ఏంటని అడుగుతారు అని ఇలా ఆలోచించారు. ఆరు ధనవంతులు వేశ్యలు దాని సర్వీస్ చేసి వాళ్ళు వచ్చారనుకోండి క్లాసులో, దేహాభిమానం ఉంటది ధనవంతులు. ఇంకో లజ్జ ఇది సిగ్గేస్తుంది వాళ్ళకి, సమాజం ఏమంటారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మేము వెళ్తే ఏమంటారు అని. अच्छा तो उनका एक अलग स्कूल खोल लो, అప్పుడు వేరే స్కూల్ వేరే టైం వాళ్ళకి పెట్టేయండి వేశ్యలకి. ఎవరైనా అదములు వచ్చినప్పుడు కొన్ని, ఇప్పుడు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ తగ్గాయి. పాత రోజుల్లో అయితే ఎవరైనా తక్కువ క్యాస్ట్ వాళ్ళు క్లాస్కి వస్తే ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు వస్తూ వస్తూ వాళ్ళని చూడగానే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారో తెలియదు. ఎందుకు రావట్లేదు అంటే బాబా జ్ఞానం నచ్చింది, అఖిల్ని ఇంత పొగుడుతారు రాలేదు అంటే తర్వాత ఎన్నో రోజుల తర్వాత తెలుస్తుంది కారణం వాళ్ళు వచ్చారని వీళ్ళు రాలేదు అని. అలా దేహాభిమానం అది. वो पढ़ाई तो है पाई पैसे की शरीर निर्वाह, लौकिक చదువు శరీర నిర్వహణకి ఉపయోగపడే చదువు అంటున్నారు బాబా. ये तो है 21 जन्मों के लिए कितनों का कल्याण हो जाएगी. 21 జన్మలకు ఉపయోగపడే చదువు ఎంత మందికి కళ్యాణం జరుగుతుంది. ఆత్మ నిర్వహణ చదువు కదా ఇది, అందుకే తోడుగా వచ్చేస్తుంది 21 జన్మల వరకు. अक्सर करके माताएं भी पूछती कि बाबा घर में गीता पाठशाला खोले, और वो ईश्वरी सेवा का शौक रहता है. సాధారణంగా ఎక్కువ మాటలు అడుగుతారు, బాబా మా ఇంట్లో గీతా పాఠశాల తెరవనా, ఈశ్వరీయ సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది మాతలకి ఎక్కువగా. పురుషులు तो इधर उधर क्लब में घूमते रहते हैं. పురుషులైతే ఇక్కడ అక్కడ క్లబ్ లో తిరుగుతూ ఉంటారు. షౌకారింకి అయితే యహా స్వర్గం, అందులో డబ్బున్న వారైతే ఇంకా క్లబ్లని అవని ఇవని, ఇక్కడే స్వర్గం ఉంది అనుకుంటారు ధనవంతులు. कितने फैशन आदि करते रहते, लेकिन देवताओं की तो नेचुरल ब्यूटी देखो कैसी, कितना फर्क है. ఎన్ని ఫెషన్స్ చేస్తూ ఉంటారు, డబ్బు ఉంటే దానికి ఎంత ఖర్చు పెడతారు. కానీ దేవతలు సహజ సౌందర్యం ఉంటుంది, ఎంత తేడా ఉంది అక్కడికి ఇప్పటికి. वैसे यहाँ तुमको सच सुनाए जाते तो कितनी थोड़ी आती सूबी गरीब. ఇక్కడ మీకు సత్యమైన జ్ఞానం సత్యమైన విషయాలు చెప్తున్నా ఎంత తక్కువ మంది వస్తున్నారు, వారికి కూడా పేదలే ఆకర్షితులు అవుతారు. ఇక్కడ उस तरफ जज चले जाते हैं, वहां भी श्रृंगार आदि करके जाते. అదే లౌకిక గురువు సత్సంగాల్లో వెంటనే వెళ్ళిపోతారు, పట్టు చీరలు అలంకారాలు అలా వెళ్ళొచ్చు. అక్కడ गुरु लोग सगाई भी कराते, यह किसकी सगाई करा जाते तो भी बचाने के लिए, काम चित्ता पर चढ़ने से बच जाए, ज्ञान चित्ता पर पदम भाग्यशाली बन जाए. గురువుల దగ్గర అలంకరించుకుని పట్టుబట్టలు బంగారు నగలతో కూడా ఆ కథల్లో సత్సంగాల్లో వెళ్తారు. అటువైపు ఎక్కువ ఆకర్షితులు అవుతారు జనాలు. బాబా చెప్తున్నారు గురువులు వివాహాలు కూడా చేయిస్తారు కదా. అక్కడ బాబా భగవాన్ అవతార్ అనే వారు కూడా ఏం చేస్తారు, వివాహం నిశ్చితం చేసి వివాహాలు చేయిస్తూ ఉంటారు, సంబంధాలు ఏర్పరిచి.
ఇక్కడ బాబా అలా చెయ్యరు కదా. హా, బ్రహ్మ బాబా ఉన్న టైంలో ప్రారంభంలో ఎవరికైనా ఇంట్లో జ్ఞానం వినడానికి ఎలో చేయట్లేదు అంటే కుమారీలు వాళ్ళని చాలా బంధించేశారు అంటే వారిని రక్షించటం కోసం కామచితిపైన ఎక్కకుండా అప్పుడు బాబా ఎవరైనా కుమారులతో వివాహం చేయించేవారు. అనివార్య పరిస్థితులు ఏదో ఒకటి 2 కేసులు అలా జరిగి ఉంటాయి. జ్ఞానచితపై కూర్చోపెడితే వారిని పద్మ భాగ్యశాలిగా తయారవుతారు కదా అని చేసేవారు బాబా. అంతేకాని ఆ తర్వాత మరి అక్కేలు చేతికేమి అటువంటి బాధ్యత బాబా ఇవ్వలేదు. ఇక్కడ వివాహాలు చేయించినటువంటి ఉండవు అంటున్నారు బాబా. माँ बाप को कहते हैं ये बर्बादी का धंधा छोड़ चलो स्वर्ग में, तो कहते क्या करें ये दुनिया वाले हमारे ऊपर बिगड़ेंगे कि कुल का नाम बदनाम करते। शादी ना कराना कायदे के बरखिलाफ है, वो क्लास कुल की मर्यादा छोड़ते नहीं। బాబా వాళ్ళ తల్లి తండ్రికి చెప్తారంట, కుమారి లేక తల్లి తండ్రికి, ఈ వ్యర్థమైన వ్యాపారము, ఈ వ్యర్థమైన కర్తవ్యం పెళ్లి చెయ్యాలి పిల్లకి, ఇవన్నీ వదిలి స్వర్గానికి వెళ్ళే ప్రయత్నం చెయ్యండి కదా అని నచ్చి చెప్తారంట బాబా. అంటే వాళ్ళు అంటారంటే ఏం చేయాలి బాబా, ప్రపంచం మా మీద కోపంలోకి వస్తున్నారు, సమాజం ఒప్పుకోవట్లేదు, కులం యొక్క పేరు పాడవుతుంది, నా కులం యొక్క పేరు, వివాహం చేయించకుండా ఉంచడం అనేది నియమానికి విరుద్ధం సమాజంలో అని అంటారు అని లోకం ఏమంటుంది, కులస్సులు ఏమంటున్నారు, కుల మర్యాదలు లోక మర్యాదలు వదలరు కొంతమంది. అమ్మాయికి ఇష్టమున్నా వీళ్ళు పెళ్లి చేయాలి అని పట్టుకుంటూ ఉంటారు. भक्ति मार्ग में गाते मेरा कोई दूसरा न कोई, मेरा के भी गीत భక్తి మార్గంలో మీరా పాడేరు, నాకు ఒక గిరిధర గోపాలుడు తప్ప ఎవరు లేరు, నేను వివాహం చేసుకోనని మీరా ఉంది అని చూపించారు. फिर मेल्स में नंबर 1 भक्ति मीरा मेल्स में नारद गाया हुआ है. స్త్రీలలో నంబర్ 1 భక్తిని మీరా చూపించారు, పురుషుల్లో నారదుడు గాయనం చేయబడ్డారు. నారద్కి भी कहानी है ना, नारदनी कथा కూడా ఉంది కదా. तुमको कोई नया आदमी कहे नहीं लक्ष्मी को वर सकता तो बोलो अपने को देखो लायक पवित्र सर्वगुण संपन्न हो. నారదుని కథ ఏంటి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి నేను లక్ష్మిని వరించగలనా అని అడిగితే ఏం చెప్పాల్సి వస్తుంది, ఆ యోగ్యతలు ఉన్నాయా చూసుకోండి. అక్కడ విష్ణుమూర్తి నీ ముఖం చూసుకో అన్నారంట నారదుడు అలా అడిగితే. అలా అది ఇక్కడి కాదే, అక్కడ జ్ఞాపకార్థంగా రాశారా కదా, నీ ముఖం చూసుకొని లక్ష్మి వరించి యోగ్యతలు ఉన్నాయా, పవిత్రంగా సర్వగుణ సంపన్నంగా ఉన్నారా లేదా చూసుకోండి. ये तो विकारी पति तुम्हें बाप आए उनसे निकाल पावन बनाने. ఇది వికారి పతిత ప్రపంచం అయిపోయింది కదా, బాబా నీ నుండి బయటకు తీసి పావనంగా తయారు చేయటానికి వచ్చారు. పావనం అయినప్పుడే కదా మనం ఆ యోగ్యులు అవుతాం. లక్ష్మిని వరించాలన్నా, नारायण वरिंचालन्ना पावन बने तब तो लक्ष्मी को वर्णी का लायक बन सकेंगे. यहाँ बाबा के पास आते हैं, प्रतिज्ञा करते हैं, फिर घर में जाकर विकार में गिरते हैं. ऐसे ऐसे समाचार आते हैं. పావనంగా తయారైనప్పుడే కదా లక్ష్మిని వరించే యోగ్యులుగా తయారు కాగలరు. బాబా దగ్గర వస్తూ ఉంటారు, ప్రతిజ్ఞ చేస్తారు, ఇంటికి వెళ్ళి మంది వికారాల పడిపోతారు. సమాచారం బాబా దగ్గర వస్తూ ఉంటుంది, బాబా ఫలానా వాళ్ళు మళ్ళీ నియమం వదిలేశారు. बाबा कहते हैं ऐसे ऐसे को जो ब्राह्मणी नहीं आती उनके ऊपर भी असर पड़ जाता है. అటువంటి వారిని టీచర్ ఎక్కైనా మధుబన్ సభలో తీసుకొస్తే వారిపైన కూడా ప్రభావం పడుతుంది. ఇంద్ర సభకి కహానీ బోలు, ఎందుకంటే ఇది ఇంద్ర సభ కథ రాస్తారు కదా, ఆ ఇంద్ర సభ ఇదే. तो ले आने वाले पर भी दंड पड़ जाता है. ఎవరైతే సరిగా నియమం పైన ఉండట్లేదో అటువంటి వారిని బాబా వచ్చే సభలో తీసుకెళ్తే వారి పైన కూడా దండన పడుతుంది. తీసుకెళ్లే వారి పైన కూడా, వెళ్ళే వారి మీద ఎలాగ పడుతుంది.
బాబా బ్రాహ్మణి को हमेशा कहते కచ్చి కచ్చికు మత్ లే ఆవు, అందుకే ఎల్లప్పుడు బ్రాహ్మణి అక్కయ్యకు బాబా గమనిక కలిగిస్తూ ఉంటారు. పచ్చి పచ్చిగా ఉండేవారిని తీసుకురాకండి. तुम्हारी अवस्था भी गिर पड़ेगी क्योंकि బేకాయిదే లే ఆవు, మీ స్థితి కూడా దిగజారిపోతుంది, ఎందుకంటే నియమం లేని వారిని తీసుకొచ్చారు కదా అంటారు బాబా. ఇదే ఇంద్రసభలో శాపం దొరికింది అనే కథలు రాశారు. वास्तव में ब्राह्मणी बनना है बहुत सहज, 10-15 दिन में बन सकते. వాస్తవానికి ఒక బ్రాహ్మణి అకేగా సెంటర్ నడిపించే టీచర్ అకేగా తయారవ్వడం చాలా ఈజీ. 10-15 రోజుల్లో జ్ఞానం బాగా అర్థం చేసుకుంటే కూడా సేవాదారి అయిపోవచ్చు. बाबा किसको भी समझाने की बहुत सहज युक्ति बताते हैं. ఎవరికి ఎలా చెప్పాలని చాలా సహజమైన యుక్తి బాబా చెప్తూ ఉంటారు. तो भारतवासी आदि सनातन देवी देवता धर्म के थे, स्वर्गवासी थे, अब नरकवासी हो, फिर स्वर्गवासी बनना है तो ये विकार छोड़ो. భారతవాసి ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులు మీరు ఉండేవారు, స్వర్గవాసిగా ఉండేవారు కదా. ఇప్పుడు నరకవాసి అయిపోయారు, మళ్ళీ స్వర్గవాసిగా తయారవ్వాలంటే ఈ వికారాలను విడిచిపెట్టండి అని బాబా చెప్తున్నారు. सिर्फ बाप को याद करो तो विकार निराश हो जाए, इतना सहज है. परंतु कोई बिल्कुल समझते नहीं. పవిత్రంగా తయారవ్వాలి, వికారాలను విడిచిపెట్టాలి ఒకటి. ఇంకొకటి బాబాను జ్ఞాపకం చేసుకోవాలి, వికర్మలు వినాశనం అవుతాయి, పాత జన్మలవి. ఎంత సహజమే ఈ విషయాలు, కానీ కొంతమందికి అస్సలు అర్థం కాదు. खुद ही नहीं समझते तो औरों को क्या समझाएंगे. ఇలా నడవడం వల్ల ఏం లాభము అనేది స్వయానికి అర్థం కాకపోతే ఇతరులకి ఏమి అర్థం చేయించగలరు. वानप्रस्थ अवस्था में भी मोह की जाती रहती है. वानप्रस्थ अवस्थలో కూడా కోరికలు వెళ్ళిపోతూ ఉంటాయి, మోహ మమకార ఆకర్షణ అలా ఉన్నారు. आजकल वानप्रस्थ अवस्था में इतने नहीं जाते, तम प्रधान है ना. ఈ రోజుల్లో వానప్రస్థ ఆశ్రమము, వానప్రస్థ అవస్థ అనేది లేదు, తమ ప్రధానం అయిపోయింది కదా ప్రపంచం. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటున్నారు, ఆశ్రమము అనట్లేదు, హోమ్. ఆశ్రమం అంటే గురువులు ఉండేవారు, వృద్ధులు అయిపోయాక 60 సంవత్సరాలు పూర్తయింది అంటే వెళ్ళిపోయి ఆశ్రమంలో గురువులతో పాటు నివసిస్తూ భజన కీర్తన చేసుకుని అలా గడిపేవారు. చెత్త రోగాలు కూడా వచ్చేవి, చనిపోయేటప్పుడు అలా ఏదో భజన కీర్తనతోనే వెళ్ళిపోయేవారు కూడా అప్పుడు తేలిక. ఇప్పుడు తమ ప్రధానం అయిపోయింది కదా ప్రపంచం. యహా హీ ఫసే రేతే, గృహస్థలను చిక్కుకొని ఉంటున్నారు 90 ఏళ్ళైనా. ఆకే వానప్రస్థం को बड़े बड़े आश्रम थे, आजकल इतने नहीं है. 60 దాటితే వానప్రస్థం అని పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండేవి, అక్కడ వెళ్ళి ఉండేవారు. ఈ రోజుల్లో అవి లేవు. 80-90 वर्ष के हो जाते तो भी घर को नहीं छोड़ते, समझते नहीं कि वाणी से परे जाना है. 80-90 సంవత్సరాలు అయిపోయినా ఇల్లు వదలట్లేదు. వాణి నుండి నేను అతీతంగా వెళ్ళాలని అనుకోవట్లేదు. अब ईश्वर को याद करना है, भगवान कौन है सब नहीं जानते. ఇంత వయసులో ఇప్పుడు ఈశ్వరుని జ్ఞాపకం చేయాలి, వాణి నుండి అతీతంగా వెళ్ళాలని అనుకోవటమే లేదు. 80-90 సంవత్సరాలైనా భగవంతుడు ఎవరు అనేది కూడా తెలియదు ఎవరికి, జ్ఞాపకం చేయాలన్నా. सर्वव्यापी के लिए तो याद किसको करे, ये भी नहीं समझते कि हम पुजारी है. बाप तो तुमको पुजारी से पूज्य बना दे, सुबह 21 जन्मों के लिए उसके लिए पुरुषार्थ तो करना पड़ेगा. సర్వవ్యాపి భగవంతుడు అని చెప్పేస్తారు. ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటా చెప్పండి, అందరూ భగవంతుడే అంటే. ఇది కూడా వారికి అర్థం కావట్లేదు. మేము పూజారీలై ఉన్నాము, బాబా అయితే మిమ్మల్ని పూజారి నుండి పూజ్యులుగా తయారు చేస్తున్నారు, అది కూడా 21 జన్మల కోసం. దానికోసం పురుషార్థం చేయాల్సి వస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. बाबा ने समझाई पुरानी दुनिया तो खत्म होनी, अभी हमको जाना है घर, बस
यही तात्पर्य है, वहां क्रिमिनल बात होती है नहीं. బాబా చెప్తున్నారు పాత ప్రపంచమైతే ఇప్పుడు సమాప్తి అయిపోతుంది, మనం ఇంటికి వెళ్ళాలి, బస్ ఇదే చింత ఉండాలి మీకు. అక్కడ చెడు అపవిత్రత అనే విషయం ఉండదు సత్యగంలో. బాప్ ఆకర్ ఉస్ పవిత్ర దునియా కే లియే తయారీ कराते, అలాంటి పవిత్ర ప్రపంచం తయారీ చేస్తున్నారు బాబా ఇప్పుడు. सर्विस से लाडली बच्चों को तो लंदन पर बेटा कर ले जाते. సర్వీసబుల్ అల్లారి ముద్దు పిల్లల్ని బాబా నైనాల్లో కూర్చోపెట్టి మరి తీసుకుని వెళ్తారు. तो अदमों का उद्धार करने के लिए बहादुरी चाहिए. उस गवर्नमेंट में तो बड़े बड़े झुंड होते, टिप टाप हो जाते पढ़े लिखे. కాబట్టి సర్వీస్ అంటే ఈ రోజు బాబా చెప్తున్నారు, సర్వీసబుల్ పిల్లల్ని నైనాల్లో కూర్చోపెట్టుకుని తీసుకెళ్తారు ఇంటి సేవ కోసమే. యుక్తులు రచించి సేవ చేసే పిల్లల్ని. సర్వీస్ అంటే బాబా చెప్తున్నారు అధముల ఉద్ధరణ చేసే వీరత్వం మీలో ఉండాలి. అక్కడ గవర్నమెంట్ గుంపు గుంపుగా చాలా మంది తయారవుతూ ఉంటారు. గవర్నమెంట్ సభ్యులు టిప్ టాప్ గా చదువుకుని రాసుకుని తయారవుతూ ఉన్నారు ఈ రోజు. यहाँ तो कोई गरीब साधारण उनको बाप बैठ इतना ऊंच छूटाते, चलन भी बड़ी रॉयल चाहिए. కానీ ఇక్కడ వచ్చే వారిలో పేదలు సాధారణమైన వారు బాబా దగ్గర వచ్చేవారు కదా, అలాంటి వారిని బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ధనిక పేద కాదు, నడవడిక చాలా రాయల్ గా ఉండాలి కదా. నడవడికి కూడా भगवान कराते, इस पढ़ाई कोई बड़ा इम्तिहान पास करते तो कितना टिप टाप हो जाते. या तो बाप गरीब निवास से गरीबी कुछ न कुछ बेच देते हो. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎంత రాయల్టీ ఉండాలి నడవడికలో. మనం ఆ చదువులో పెద్ద పరీక్ష పాస్ అయితే పెద్ద డిగ్రీస్ ఎంత టిప్ టాప్ గా తయారవుతారు. ఇక్కడైతే బాబా పేదల పాలిట పెన్నిది కదా, పేదవాళ్ళు ఎంత కొంత బాబా దగ్గర ధనం పంపిస్తూ ఉంటారు. एक दो रुपये कभी मनी आर्डर भेज देते, ₹1 ₹2 ఆ రోజుల్లో మనీ ఆర్డర్ పంపించేవారు. ఈ రోజుల్లో ఆ ₹1 ₹2 10,000 20,000తో కూడా ఈక్వల్ అయిపోయింది. बाप कहते तुम तो महान भाग्यशाली हो, रिटर्न में बहुत मिल सकता है. ఇప్పుడు కూడా ₹10 ఇవ్వగలమేమో అని పేదవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ స్థితిగతుల్ని బట్టి బాబా టాలీ చేస్తారు. వాళ్ళకున్న దానిలో ఎంత వాళ్ళ సుఖం వాళ్ళు వదులుకొని బాబా సేవకి ఇస్తున్నారు, రిటర్న్ ఇచ్చేస్తారు కదా. బాబా చెప్తున్నారు మీరు మహాన్ భాగ్యశాలి అంటారు, ₹1 2 వేసుకుని పేదవాళ్ళు. రిటర్న్ జాతా హై, దాని బదులుగా చాలా ప్రాప్తి ఇచ్చేస్తారు వారికి బాబా. ఏ బి కోయి నయి బాత్ ని సాక్షి డ్రామా వ్యక్తి, ఇది కూడా కొత్త విషయం కాదు. భగవంతుడు చిన్నప్పుడు ఇలా జరిగినదే కుచేలుడు శ్రీకృష్ణుని కథ రాశారు. సాక్షిగా డ్రామాని చూస్తూ ఉంటాను. ఎవరెంత పుణ్యం జమ చేసుకోవాలంత చేసుకుంటూ ఉంటారు. बाप कहते बच्चे अच्छी रीति पढ़ो, ये ईश्वरीय यज्ञ है, जो चाहे सो लो, लेकिन यहाँ तो वहां कम हो जाएगा. శ్రీ బాబా చెప్తున్నారు బాగా చదువుకున్నది బాబా ఇష్టపడతారు అలాంటి పిల్లల్ని. ఈశ్వరీయ యజ్ఞం నుండి ఏది కావాలంటే అది తీసుకోండి. పాలన ఇచ్చే యజ్ఞం ఉంది బాబా యజ్ఞం. కానీ ఒకటి, అవసరానికి మించి మీరు కోరికలు పెట్టుకోకూడదు, లేకపోతే అక్కడ ప్రాప్తి తగ్గిపోతుంది. ఏదైనా బాబా యజ్ఞం దొరుకుతుంది, చాలా ఉందని బాబా ఇంట్లోని మనం ఏదైనా అడిగే తీసుకోవచ్చు. ఏదో అంటే బాబా వనవాసం అంటారు కదా, దానికి మించి కోరికలు పెట్టుకుంటే అక్కడ తగ్గిపోతుంది స్వర్గంలో ప్రాప్తి. स्वर्ग में तो सब कुछ मिलना है, बाबा को तो सर्विस में बड़े फुर्त बच्चे चाहिए. స్వర్గంలో అన్ని దొరుకుతాయి కదా ప్రాప్తులు. ఇక్కడ టిప్ టాప్ గా ఉండాలి, ఇక్కడ చాలా అన్ని అవి ఇవి కావాలి, కోరికలు ఎక్కువ పెట్టుకోకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు. బాబాకి అయితే సర్వీస్ లో చాలా చురుగ్గా ఉండే పిల్లలు కావాలి అని చెప్తున్నారు బాబా. సుదేశ్ చేసి లోహిని చేసి जिनको सर्विस को मांगो, तुम्हारा नाम बहुत बाला हो जाएगा तो तुमको बहुत मान देंगे.
సుదేశ్ బచ్చీలా, సుదేశ్ బైన్ ఇప్పుడు జ్ఞాన్ సరోవర్ డైరెక్టర్ గా ఉన్నారు కదా, జర్మనీ సెంటర్స్ కూడా డైరెక్టర్. అలాగే మోహిని బైన్ న్యూయార్క్ సెంటర్ లో అమెరికా సెంటర్స్ కి డైరెక్టర్ గా ఉన్నారు. మరి మన సంస్థకి చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారిస్ ఇప్పుడు మన సంస్థకి ముఖ్య అధ్యక్షురాలు మోహిని బైన్ ఉన్నారు. బాబా వారి కోసం పొగడుతూ ఉన్నారు. సర్వీస్ యొక్క ఉత్సాహం ఉంటుంది కదా వీరిలో. మీ పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది, మీకు చాలా మంది విలువ ఇస్తారు, గౌరవిస్తారు అని ఆ రోజుల్లో బాబా వారికి చెప్పారు. बाबा सब डायरेक्शन देते रहते हैं. बाबा तो कहते हैं यहाँ बच्चों को जितना समय मिले याद में रहो. బాబా అన్ని రకాల డైరెక్షన్ ఇస్తూ ఉంటారు పిల్లలకు. టైం ఎంత దొరికితే అంత బాబా స్మృతిలో కూర్చోండి పిల్లలు ఇక్కడ వచ్చి అని చెప్తున్నారు బాబా. इम्तिहान के दिन नजदीक होते तो एकांत में जाकर पढ़ते. ప్రైవేట్ టీచర్ भी रुकते. పరీక్షల దగ్గరకు వస్తే ఏకాంతంగా ఒంటరిగా చదువుకోవాలని టైం తీస్తారు. అలాగే ప్రైవేట్ టీచర్ ని కూడా పెట్టుకుంటారు ట్యూషన్ एक्स्ट्रा చదువుకోవటానికి. हमारे पास टीचर तो बहुत है, सिर्फ पढ़ने का शौक चाहिए. बाप तो बहुत सहज समझाते. మన దగ్గర టీచర్ అయి జ్ఞానం చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం చదువుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. బాబా అయితే చాలా సహజంగా అర్థమయ్యనే చెప్తున్నారు. सिर्फ अपने को आत्मा निश्चय करो. ये शरीर तो अविनाशी है, तुम आत्मा अविनाशी हो. కేవలం మిమ్మల్ని మీరు ఆత్మను నిశ్చయం చేసుకోండి. शरीर में तो विनाशी, मेरा आत्मा अविनाशी कथा, ये ज्ञान एक ही बार मिलता है. फिर सती से लेकर कलियुगांत तक किसको मिलता ही नहीं, तुमको ही मिलता है. ఈ జ్ఞానం కేవలం సంగంలోనే దొరుకుతుంది, నీకే దొరుకుతుంది. సతీక నుండి కలిగ చివరి వరకు ఇంకెవ్వరికి దొరకనటువంటి జ్ఞానం ఇది అని చెప్తున్నారు బాబా. हम आत्मा है, ये तो पक्का निश्चय कर लो, बाप से हमको वैसा मिलता है. बाकी आज से ही कर्म नाश होंगे. बस ये अंदर रहते रहे तो भी बहुत कल्याण हो सकता है. ఆత్మ నేను పక్కా నిశ్చయం చేసుకోండి. బాబా నుండి వారసత్వం లభిస్తుంది నాకు. బాబా స్మృతి ద్వారానే ఈ కర్మలు వినాశనం అవుతాయి. బస్ లోపల ఇది మీరు స్మరణ చేసుకుంటూ ఉండాలి. కంఠస్థ అనుకోండి, రిపీట్ చేసుకుంటూ ఉండాలి పాయింట్స్. చాలా కళ్యాణం జరుగుతుంది మీకు. परंतु చాట్ రక్తే లిఖతే फिर थक जाते. కానీ చాట్ పెట్టుకోరు, కొంతమంది పెట్టుకున్నా అలసిపోతున్నారు కొన్ని రోజులు రాసి. बाबा बहुत सहज कर बतलाते. हम आत्मा सत्व प्रधान थी, अब तम प्रधान बनी हूँ. अब आप कहते मुझे याद करो तो सत्व प्रधान बन जाएंगे. बाबा చాలా సహజం చేసి చెప్తున్నారు. ఆత్మ సత ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమ ప్రధానమైపోయారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ सत प्रधानंगा అయిపోతారు. शिव बाबा చెప్తున్నారు. कितना सहज है, फिर भी भूल जाते हैं. जितना समय बैठो अपने को आत्मा समझो. मैं आत्मा बाबा का बच्चा हूँ. बाप को याद करने से स्वर्ग की बादशाही मिलेगी. ఎంత సహజంగా అయినా బాబాని మర్చిపోతున్నారు. ఎంత టైం మీరు కూర్చుంటారో స్వయాన్ని ఆత్మ అనేది చక్కగా అనుభవం చేయండి. నేను ఆత్మ, బాబా సంతానం, బాబాని జ్ఞాపకం చేసుకుంటే స్వర్గ రాజ్యాధికారి నాకు వారసత్వంగా దొరుకుతుంది. ఇలాంటి కాన్షియస్ లో ఉంటూ బాబా స్మృతి చేయాలి. बाप को याद करने से आत्मा कल्प के पाप भस्म हो जाएंगे. कितना सहज युक्ति बतलाते. బాబాని జ్ఞాపకం చేయటం వల్ల కల్పం యొక్క పాపాలు భస్మమైపోతాయి. ఎంత సహజమైన యుక్తి బాబా చెప్తున్నారు. सब बच्चे सुन रहे, ये बाबा खुद भी प्रैक्टिस करते तब तो सिखाते हो ना. పిల్లలందరూ వింటున్నారు కదా బాబాని విని బాబా చెప్పే యుక్తులు. ఈ బ్రహ్మ బాబా కూడా స్వయం ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడే అతను కూడా నేర్పించగలుగుతున్నారు పిల్లలకి. मैं बाबा कर रहा तो बाबा मुझे खिलाते हैं, तुम बच्चे भी ऐसे समझो. బ్రహ్మ బాబా చెప్తున్నా నేను శివ్ బాబా యొక్క రథం అయ్యాను కదా, ఈ శరీరం అనే రథం ఇచ్చాను. బాబా నాకు తినిపిస్తూ ఉంటారు. మీరు కూడా తినేటప్పుడు అలా అనుకోండి, అనుకోవచ్చు బాబా నాకు తినిపిస్తున్నారు, బాబాకి ఇచ్చేస్తాను ఈ శరీరం అనుకోవచ్చు. మళ్ళీ బాబా ప్రవేశించకపోయినా తను మనదనాన్ని బాబాది అన్నాం కాబట్టి తినేటప్పుడు అలా ప్రాక్టీస్ చేయొచ్చు. బచ్చి బేసే సమయం మీరు కూడా ఇలా అనుకోండి తినేటప్పుడు
शिव बाबा को याद करते रहो तो कितना फायदा हो जाए, परंतु भूल जाते हैं। ఇలా ఏ పనిలోనైనా శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటే ఎంత లాభం ఉంటుంది. కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు తినేటప్పుడు, పని చేసేటప్పుడు. बहुत सहज है, धंधे में कोई ग्राहक नहीं है तो याद में बैठ जाओ. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైనే చాలా ఈజీ, అటెన్షన్ ఉంటే. ఎవరైనా వ్యాపారస్తులు అనుకోండి, దుకాణంలో కూర్చుంటారు, ఎవరు కస్టమర్స్ లేరు, ఖాళీగా ఉన్నామనేటప్పుడు సైలెంట్ గా బాబా స్మృతులు కూర్చుంటుకోండి. వేరే వేరే అనవసరమైన విషయాలు మైండ్ లో పెట్టుకోకుండా, అనవసరమైన ఇప్పుడైతే మొబైల్ అలా टाइम पास అలాంటి తీసేసి బాబా స్మృతి చేసుకోండి. मैं आत्मा हूँ, बाबा को याद करना है. बीमारी में भी याद कर सकते हो. నేను ఆత్మను బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, అందులో వెళ్ళిపోవాలి మైండ్. అనారోగ్యం ఉన్నా కూడా బెడ్ పైన ఉంటూ కూడా బాబాని జ్ఞాపకం చేయొచ్చు. అనారోగ్యంలో ఏ పని చేయం కదా, ఖాళీగా ఉంటాం, ఆ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. बांधेली हो तो वहां बैठ तुम याद करती रही तो 10-20 वर्ष वालों से भी ऊंच पद पा सकते. అలాగే బంధనం లేని వారికి బాబా పిల్లలను చూపించుకోవటానికి అవ్వదు, వాళ్ళు సెంటర్కి రావటానికి అవ్వదు, తప్పిస్తూ ఉంటారు. మధుబన్ అంటే ఇంకా ప్రశ్నే లేదు, అంత దూరం వరకు ఇంట్లో తెలియకుండా వెళ్ళేది. అలాంటి వారి ఇంట్లోనే కూర్చొని ఎక్కువ బాబాని జ్ఞాపకం చేస్తే 10-20 సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నవారికంటే ఉన్నత పదవి పొందగలరా. బంధనని అలా పాజిటివ్ వేలో ఉపయోగించుకొని బాబా స్మృతి చేస్తే, బంధన అందుకు నేనేం చేయలేకపోతున్నాను అనుకోకూడదు. अच्छा मीठे मीठे सिख खिलारे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, సర్వీస్ ని बहुत ఫుర్త్ बनना है. సర్వీస్ లో చాలా చాలా చురుకుగా తయారవ్వాలి, యాక్టివ్ గా ఉండాలి. जितना समय में एकांत में बैठ बाप को याद करना है. सर्विस చేస్తూ కూడా సమయం దొరికినప్పుడంతా ఏకాంతంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చేయాలి. पढ़ाई का शौक रखना है, पढ़ाई से रुकना नहीं है. చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, మురళి వినాలి, చదువుకోవాలి అని. చదువుని ఎప్పుడు అల్లగకూడదు. సెంటర్కి రావడం మానేయడం అంటే అల్లగడము. सेकंड पॉइंट, अपनी चरण बहुत रॉयल रखनी है, बस अब घर जाना है. पुरानी दुनिया खत्म होने से मोह की रगे तोड़ देनी है. తమ నడవడికను చాలా చాలా రాయల్ గా ఉంచుకోవాలి. బస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి నేను, అందుకు పాత ప్రపంచం వినాశనం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, అందువల్ల మోహం యొక్క సంఖ్యలు తెగిపోవాలి నాది అని ఇలా అర్థం చేసుకొని నడుచుకోవాలి. నడవడిక రాయల్ గా ఉండడంలో ఉంచుకోవటంలో ఇలాంటి ఒక అవగాహన మన బుద్ధిలో ఉంటే కూడా తోడ్పడుతుంది అది మన నడవడికను రాయల్ గా ఉంచుకోవటానికి. ఏంటది? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, అందువల్ల మోహం యొక్క సంఖ్యలు తెగిపోవాలి. మోహం అంటే మనుషులతో ఉండేది కదా, వస్తు పదార్థాలు ఎక్కడ కూడా ఆకర్షణ అనేది ఉండిపోతుంది. వానప్రస్థ వాణి से पर्यवस्था में रहने का अभ्यास करना है. వానప్రస్థంలో ఉండే అభ్యాసం, వాణి అతీత స్థితిలో ఉన్న అభ్యాసం చేయాలి. అగ్నులను కవి ఉద్ధార करने की సేవ करनी. అధములను కూడా ఉద్ధరించే సేవ చెయ్యాలి. అందులో ఈరోజు బాబా వేశ్యలకు కూడా సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. అధములు అంటే అది చెప్తున్నారు బాబా ఈరోజు. वरदान, श्रेष्ठ वृत्ति द्वारा वृत्तियों का परिवर्तन करने वाले सदा सिद्धि स्वरूप भवा. శ్రేష్ఠ వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసేటటువంటి, వృత్తి అంటే ఆలోచన విధానము. శ్రేష్ఠ వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసేటటువంటి సదా సిద్ధి స్వరూపంగా కండి. सिद्धि स्वरूप बनने के लिए वृत्ति द्वारा वृत्तियों को
संकल्प द्वारा संकल्पों को परिवर्तन करने का कार्य करो, इसकी रिसर्च करो. సిద్ధి స్వరూపంగా తయారవడం కోసం మీ వృత్తి ద్వారా వృత్తులను మార్చే, సంకల్పం ద్వారా ఇతరుల సంకల్పాలను పరివర్తన చేసే కార్యం చేయండి. సిద్ధి స్వరూపం అవ్వాలంటే దీనిపై రీసెర్చ్ చేయండి. మీరు అలాంటి వృత్తి పంపించండి వారిపైన, మీరు అలాంటి సంకల్పాలు పంపించండి, వాళ్ళ మార్పు వచ్చిందా లేదా రీసెర్చ్ చేయండి. जब इस सेवा में बिजी हो जाएंगे तो ये सूक्ष्म सेवा स्वतः कई कमजोरियों से पार कर देगी. ఎప్పుడైతే ఇలాంటి సేవలో మీరు బిజీ అయిపోతారో ఈ సూక్ష్మమైన సేవ స్వతహాగా ఉన్న బలీనతల నుండి దూరం చేసేస్తుంది. अभी इसका प्लान बनाओ, जो जिज्ञासा भी ज्यादा बढ़ेंगी, मधुकरी भी बहुत बढ़ेगी, मकान भी मिल जाएंगे, सब सिद्धियां सहज हो जाएगी, ये भी सिद्धि स्वरूप बना देगी. ఇప్పుడు ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. మీ జిజ్ఞాసులు కూడా పెరుగుతారు, సహయోగిలు కూడా చాలా మంది పెరుగుతారు, ఈ భవనాలు కూడా లభించేస్తాయి, ఈ సిద్ధి సహజమవుతుంది. ఈ విధి సిద్ధి స్వరూపంగా తయారు చేసేస్తుంది. ఏంటది? మన వృత్తి పవర్ఫుల్ గా పాజిటివ్ గా ఉంచుకొని ఇతరుల వృత్తిని పరివర్తన చేయటం, మన సంకల్పాలతో ఇతరుల సంకల్పాలని మార్చటం. 95% చేయొచ్చు అని బాబా చెప్పారు మురళిలో. 5% అయితే మనం ఎంత సాటిస్ఫై చేయాలన్నా, వృత్తిని మార్చాలన్నా ఒక 5% మన లెక్కాచారాలు కంప్లీట్ అవడం కోసం ఉంటారన్నమాట. 95% అయితే మనం వృత్తితో వృత్తిని మార్చి సిద్ధిని పొంది రీసెర్చ్ ప్రయోగం చేయొచ్చు. ఎంతవరకు అందులో సక్సెస్ అవుతున్నామని. దీంతో సేవ పెరుగుతుంది చెప్తున్నారు బాబా. స్లోగన్ సమయ को सफल करते हो तो समय के धोखे से बच जाएंगे. సమయాన్ని సఫలం చేసుకుంటూ ఉన్నట్లయితే సమయం యొక్క మోసం నుండి రక్షింపబడతాం. సమయాన్ని సఫలం చేసుకుంటూ ఉంటే పురుషార్థంలో సమయం యొక్క మోసం నుండి రక్షింపబడతారు. ఆఖరిలో సమయం ముందుకెళ్ళిపోయి మీరు వెనుకుండిపోతూ మోసపోయినట్టే కదా. अव्यक्त इशारे सहज योगी बनना है तो परमात्मा प्यार के अनुभवी बनो. बाप का बच्चों से इतना प्यार है, जो रोज प्यार का रिस्पॉन्स देने के लिए इतना बड़ा पत्र लिखते. बाबा को पिల్లల పైన ఎంత ప్రేమ ఉందంటే రోజు ఈ ప్రేమకు, మన యొక్క ప్రేమకు రెస్పాండ్ ఇవ్వడం కోసం బాబా ప్రేమ మన పైన వ్యక్తం చేయటం కోసం ఇంత పెద్ద ఉత్తరం రాసి పంపిస్తున్నారు. 4 పేజీల మురళి బాబా మన కోసం రాసే లవ్ లెటర్. याद प्यार देते और साथी बन सदा साथ निभाते. రోజు ఈ ఉత్తరంలో మళ్ళీ ప్రియ స్మృతులు చెప్తారు. ప్రేమ మరియు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను అని. మరియు సాథీగా ఏ సదా మీ తోడు నిభాయిస్తున్నారు. तो उस प्यार में अपने सब कमजोरियां कुर्बान कर दो. ఇలాంటి బాబా ప్రేమను అనుభవం చేసుకోండి. మరి ఈ ప్రేమను మీ బలహీనతలన్నీ కూడా బలిహారం చేసేయండి, అర్పించేయండి. परमात्मा प्यार में ऐसे समय रहो तो जो कभी हद का प्रभाव अपनी ओर आकर्षित न कर सके. परमात्मा ప్రేమలో ఇమిడి ఉన్నట్లయితే ఎప్పుడు కూడా హద్దులో ఉన్న ప్రభావం తన వైపు ఆకర్షించు. सदा बेहद की प्राप्तियों में मगन रहो, जिससे रूहानियत की खुशबू वातावरण में फैल जाए. सदा अनंतమైన ప్రాప్తుల్లో నిమగ్నమై ఉండండి. దీని ద్వారా ఆత్మిక సుఖ యొక్క సుగంధం మీ నుండి వాతావరణంలో వ్యాపిస్తుంది. కాబట్టి బాబా ప్రేమతో అనంతమైన ప్రాప్తులు, దాన్ని ఎప్పుడు నిమగ్నమై ఉండండి. బాబా ఇచ్చే ప్రేమను అర్థం చేసుకుని బాబా ప్రేమలో అప్పుడు ఆత్మిక సుగంధం మీ నుండి వాతావరణంలో వ్యాపిస్తుంది. మీరు ఏ హద్దులో ఉన్న ప్రభావంలోకి వచ్చేయరు. विशेष सूचना बाबा की श्रीमत अनुसार मुरली केवल बाबा के बच्चों के लिए, ना कि उन आत्माओं के लिए जिन्होंने राजयोग का कोर्स भी नहीं किया है. इसलिए सभी निमित्त टीचर्स एवं भाई बहनों से निवेदन है
कि साकार मुरली की ऑडियो या वीडियो को यूट्यूब, फेसबुक, इंस्टाग्राम या किसी भी व्हाट्सएप ग्रुप पर पोस्ट ना करें। బాబా శ్రీమతానుసారం మురళి కేవలం బాబా పిల్లల కోసమే, రాజయోగం యొక్క కోర్స్ కూడా వినలేదు అనే ఆత్మల కోసం కాదు ఇది. అందువల్ల నిమిత్తమైన టీచర్స్ అమ్మాయిలు అక్కలతో వినమ్ర నివేదన ఏంటంటే, సాకార మురళి యొక్క ఆడియో సౌండ్ కానీ వీడియో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ రకమైన వాట్సాప్ గ్రూపుల్లో మురళి పోస్ట్ చేయకండి అని చెప్తున్నారు. లౌకిక గ్రూపులు ఉంటాయి కదా, మనది కూడా యూట్యూబ్ లో ఆన్లైన్ లో క్లాస్ నడుస్తుంది జూమ్ లో, కానీ ఇది ప్రైవేట్ చేయటం జరిగింది. ఎవరైతే సబ్స్క్రైబ్ ఉంటారో వాళ్ళకి ఇది కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ కాని వాళ్ళకి ఇది రాదు. ఆ తర్వాత మురళి అయిపోయి లింక్ ఎవరి గ్రూప్ లో పెట్టాక దానిలో వినగలరు. తర్వాత రోజుకి ఉండదు. ఇంత అంటే అలా ఉంటాయి కదా, ఎప్పటికో జరిగి నన్ను ఒక్క మురళి కూడా యూట్యూబ్ లో స్టాక్ అయ్యలేదు. ఎవరైనా వేరే వాళ్ళు చూడడానికి ఉన్నాయి, కానీ మనకే కనిపిస్తుంది. బట్ ఎవరు కూడా బాబా పిల్లలు కూడా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి కూడా కనిపించరు అవి. అలా సెట్ చేయటం అలా ఉంది అన్నమాట మన మురళి యొక్క సిస్టమ్. అందుకే రెండో రోజు చూస్తామంటే మీకు ఇది ఆ లింక్ ఉంటే కనిపిస్తుంది. లింక్ ఎవరైతే రోజు లింక్ గ్రూప్ లో పెడుతున్నాను చూస్తున్నారు, కానీ ఈ లింక్ నాన్ డీటెయిల్కి మీరు పంపించకూడదు. వాట్సాప్ లో మీరు చదువుకునే వారికి, మీరు వినేవారికి. ఎవరికైనా జ్ఞానంలో లేని వారికి మా బాబా ఇలా చెప్పారు చూడండి అని, ఏదో వినాశనం కోసం చెప్పారు పాయింట్ వచ్చింది, లేకపోతే ధన సేవ కోసం చెప్పారు మీరు చేసుకోండి అని, అలా మీరు చెప్పగలిగితే మోటివేట్ చేసి చెప్పండి, లేకపోతే మానేయండి. కానీ మురళి డైరెక్ట్ గా ఎవరికి మీ లౌకిక రిలేటివ్స్ గ్రూప్లు ఉంటాయి, కొంతమంది అన్ని పెట్టేస్తూ ఉంటారు చుట్టాల బంధువులు గ్రూపుల్లోని వాటిలోని బాబావి. ఏం పెట్టాలి ఏం పెట్టకూడదో ఆలోచించాలన్నమాట. మురళి అయితే అస్సలు పెట్టకూడదు. కోర్స్ వినండి కొన్ని పాయింట్స్ నెగటివ్ గా తీసుకుంటారన్నమాట. అందుకని దయచేసి అలా మీరు రికార్డ్ చేసేవి పెట్టకండి. ఏ మురళి లింక్ మీకు బాబా గ్రూప్ ఏదైతే సెంటర్ స్టూడెంట్స్ ఉందో అందులో పెడతాం మళ్ళీ వినడానికని, అది మీరు ఎవరికి షేర్ చేయకపోతే అది మన దానిలో ఛానల్ కనబడదు, లింక్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. అంటే నేను పంపకపోయినా యూట్యూబ్ లో ఉంటది కదా చూస్తారు, ఉండదు అది, వాళ్ళకి అది కనిపించదు. మన వాళ్ళకి కూడా రెండో రోజు కనిపించదు, కానీ లింక్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళైతే అది వినొచ్చు, చూడొచ్చు అన్నమాట. అలా పెట్టడం జరిగింది దీనికోసమే, వేరే వాళ్ళకి సర్వీస్ జరగకుండా ఉండాలి అని. ఈరోజు ప్రకాష్ మణి దాదీజీ యొక్క విశేషత, सदा निमित भाव की स्मृति से बेगमपुर के बेफिकर बादशाह, सदा నిమిత్త భావ యొక్క స్మృతితో చింతలేనిపురికి నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు दादीजी. दादीजी हमेशा कहती कि बाबा का मुझे पर्सनल वरदान है, जो कभी कोई बात का मुझे फिक्र या चिंता नहीं होती. దాదీజీ ఎల్లప్పుడూ అనేవారు, బాబా నాకు పర్సనల్ గా ఇచ్చిన వరదానం ఇది అనుకోవచ్చు, ఎప్పుడు ఏ విషయానికి నాకు చింత కలగదు, టెన్షన్లకు రాను, చింత ఉండదు అని దాది అనేవారు. कोई व्यर्थ चिंतन भी नहीं चलता, इसका कारण है निमित्त. చింత ఉండదు, ఏ వ్యర్థ చింతన నడవదు ఈ విషయంలోని. దీనికి కారణం ఏంటంటే నేను నిమిత్త మాత్రంగా ఉంటాను అనేవారు దాది. విక్రాంత్ करने वाला बैठा है, तेरी रचना है तो उसका फिक्र करो. చింత చేసేవాడు పైన కూర్చున్నాడు, నీ రచన వీళ్ళంతా నువ్వే చింత చేస్తూ ఉండు అనేవారట. నువ్వే చింత చేయు అనేవారు దాది బాబాతో. जब कराने वाला वो है, जवाबदार वो है, निमित्त है, तो फिक्रात किसकी? అయితే చేయించేవారు బాబాయో, బాధ్యత అతనిదో, నేను నిమిత్త మాత్రమే ఉన్నాను.
దేనికి చింత చెయ్యాలి? कोई बात ये प्लान करो, राय करो, लेकिन चिंता नहीं, क्योंकि चिंता चीता के समान है। ఏదైనా విషయం ఉంటే ప్లాన్ చెయ్యండి, సలహాలు ఇవ్వండి బాధ్యతగా, కానీ చింత చేయకండి, దాన్ని పట్టుకోండి, బరువుగా పెట్టుకోకండి. ఎందుకంటే చింత చితితో సమానమైంది అని దాది అనేవారు, అలా నడుచుకునేవారు. దాది స్థితిని అది చూపించారు. అందుకే దాది ఫోటో చూడండి, ఎప్పుడు కూడా ఎలా ఉంటది? చిరునవ్వుతో. చిరునవ్వు ఎవరికి ఉంటది? ఎప్పుడు ముఖంలో తేలిక ఉండేవారు. ఇంత బాబాది అని నిమిత్త మాత్రంగా నడిచినప్పుడు మన ముఖంలో టెన్షన్, చిరాకు, వాళ్ళ ఫీలింగ్స్ ఏ సెకండ్ లో కూడా రావు. దాది ఎల్లప్పుడు అలా తేలిక ఉండేవారు. అడిగేవారు చాలా మంది విఐపీస్, ఇంత పెద్ద సంస్థ నడుస్తుంది, మీరు ఎలా ఇంత తేలిగ్గా ఉంటున్నారు అని. ఇప్పుడు ఈ రోజు పాయింట్లో విన్నాం కదా, చింత చేసేవారు అతడు, బాధ్యత అతని రచన అందరు. నేను ఎందుకు చింత చేయాలనే స్థితిలో ఉండేవారు దాది తేలిక. మనం కూడా అది ప్రాక్టీస్ చేయాలి. ఓం శాంతి. भारत फिर से स्वर्ग बनाने, अधमों का उद्धार कराने, भक्तों का भगवान है आया, सबका बेड़ा पार लगाने। नैनों पर हमको बिठाने, साथ में हमको घर ले जाने, कालों का वो काल है आया, काल के पिंजरे से छुड़ाने। चलो चले हम, चलो चले, कलयुग पीछे छोड़ चले, चलो चले हम, चलो चले, सतयुग की हम ओर चले, चलो चले हम, चलो चले, माया से मुख मोड़ चले, चलो चले हम, चलो चले, परम धाम की ओर चले। विषय विकारों के दलदल में सारी दुनिया डूब रही थी, कलयुग के इन अंधेरों में जीवन नैया भटक रही थी। वृत्ति का परिवर्तन करने उसने है अवतार लिया, सिद्धि का स्वरूप बनाने हमको है वरदान दिया। चलो चले हम, चलो चले, कलयुग पीछे छोड़ चले, चलो चले हम, चलो चले, सतयुग की हम ओर चले, चलो चले हम, चलो चले, माया से मुख मोड़ चले, चलो चले हम, चलो चले, परम धाम की ओर चले।